శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఒక బుధాదిత్య యోగం కర్మస్థానంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడికి వృత్తిలో అధికార హోదా పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తన వ్యాపార సామ్రాజ్యాన్ని చక్కదిద్ది దాన్ని అంతా ఒక పద్ధతిలో నడిపించే ప్రయత్నం ప్రస్తుతం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యోగం వల్ల. అలాగే మీకు మీ యొక్క వ్యాపార సంస్థగా ఉన్నవండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నవండి, అధికారుల యొక్క సహకారంతో లేదా మీ యొక్క యజమాని సహకారంతో మీకు మంచి గుర్తింపు అలాగే బాధ్యతలు పెరుగుతాయి. శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మీకు పనిచేసే చోట వసతులు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఒక ఏసీ ఏర్పాటు చేయడం, మీరు రానుపోవడానికి ఒక కారు లాంటి వాహనం మీకు ఇవ్వడం, మీకు ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా వృత్తిలో గౌరవం పెరుగుతుంది, మీ యొక్క హోదా పెరుగుతుంది. అదే మీరు స్వతంత్రంగా వ్యాపారం చేస్తూ ఉంటే మీరంతా కూడా వ్యాపారం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ కొంత మొగమాటాన్ని తగ్గించుకొని అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తారన్నమాట. అయితే రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంబటనే మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా మనం పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మీకు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే మీరు ఉద్యోగస్తులైతే మీకు పార్ట్ టైం జాబ్ లాంటిది కూడా వచ్చి మీ ఆదాయానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ధనాధిపతి కూడా అక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మరి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇది స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వంలో ఏదైనా పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా ఒక గుర్తింపు కలిగినటువంటి పదవి మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడు 6వ స్థానంలో ఉంటూ మీకు వృత్తిపరంగా చాలా నైపుణ్యంగా ఉండడం జరిగింది. మీరు వృత్తి చేయాలి అంటే మాత్రం ఏదో ఒక జాబ్ మీకు ఈ సమయంలో దొరుకుతుంది. అది ప్రయత్నం చేసి ముందు ఏదైనా ఉద్యోగంలో చేరిపోవడం అన్నది బెటర్ ఖాళీగా ఉన్నవాడికి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భూములు స్థిరాస్తులతో వ్యవహారం చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సడన్గా మీ దగ్గర ఉన్నటువంటి భూమికి కానీ స్థలానికి కానీ సైట్స్కి కానీ విపరీతంగా రేటు రావడం కానీ అవి సడన్గా అమ్ముడుపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సడన్గా ఆదాయం రావడం కానీ మీ యొక్క ఆస్తి విలువ పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మాత్రం కొన్ని విషయాల్లో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మరీ దూకుడుగా వ్యవహరించడం వల్ల మీ యొక్క స్థలాన్నో మీ యొక్క ల్యాండ్నో పొలాన్నో కబ్జా చేసే ప్రయత్నాలు జరగవచ్చు. మీకు తెలియకుండా మీ యొక్క స్థలాన్నో భూమినో గృహాన్నో వేరే వాళ్ళకి అమ్మేయవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తొందరగా వివాదాల్లోకి వెళ్లకుండా సావధానంగా నిదానంగా ఆలోచించి ఏదైనా చర్య తీసుకోవాలి తప్ప తొందరపడి మాత్రం దూకుడుగా వ్యవహరిస్తే చివరికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మన వైపు న్యాయం ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అనుకువగా వెళ్ళడమే మంచిది. బట్ ఏదైనా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని ప్రమాదాలు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈవెన్ వంట చేస్తున్నటువంటి స్త్రీలు కూడా జాగ్రత్తగా వంట చేయాలి. వాహనం వేగంగా నడుపుతున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా ఈ నెలాఖరు వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ వివాదాలకు లోనికి వెళ్లకుండా గొడవలకు వెళ్లకుండా ఉంటే మంచిది. దాని తర్వాత గురుబలం చాలా బాగుంది జాతకుడికి. మరి ఈ వారం అంతా కూడా గురువు భాగ్యస్థానంలో సంచరిస్తూ రోహిణీ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే రోహిణీ వీడికి లాభాధిపతి మిత్రగ్రహం, అటువంటి మిత్రుల సహకారం ఉంటుంది. ఒక విధంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దూరంగా ఉన్నవి కూడా అవ్వచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విదేశ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసుకోవడం కానీ ఇటువంటి ఎక్కువగా మరి మంచి శుభకార్యాల్లోనూ దేవాలయాలు సంబంధించినటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవభక్తి ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు రాశిలో ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది.
అది సంపూర్ణంగా ఉండదు, మధ్యలో వస్తుంటుంది, మధ్యలో పోతూ ఉంటుంది, ఏది కూడా సగం సగం చేస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా గురుబలం కూడా పెరిగింది. కాబట్టి ఏదన్నా మీరు దైవం మీద భారం వేసుకొని మంచి గురువుని ఆశ్రయించి అతను చెప్పిన విధంగా నడుచుకొని ముందుకెళ్ళడం వల్ల కంప్లీట్గా మీకు అటు వృత్తిలో కానీ వ్యాపార పరంగా కానీ ఖచ్చితమైన సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలవి ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచెమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.